నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటండి, ఆడ ఆల్రెడీ NH 161 ఉంది, ఆల్రెడీ ఉన్నది. దానికి కల్పినం మనం గతంలో, మీకు యాదకుందో లేదో కల్పినం. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని మారుస్తాను ఎందుకు? సరిగా ఏమేమన్నాయో వెనకాల ఏం చేతులు మారినాయో మొత్తం ఎట్టెట్టనో, ఇక వాళ్ళకి ఢిల్లీకి పైసలు పంపాలి కదా, కుర్సీ కాపాడుకోవాలంటే పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి. లేకపోతే వెంకటరెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, పొంగులేటి ఎప్పుడు ఎత్తుకపోతాడో ఈయన భయం. పైసలు పంపాలి, మూటలు పంపాలి, కాపాడుకోవాలి. కాబట్టి ఆడనో ఈడనో కమిషన్ల కోసం దందా చేస్తున్నట్టున్నారు. రెండోది, ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తరం రాసిండు, ఇప్పుడే చూసిన నేను, దామోదర్ రెడ్డి ఇచ్చిండు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయన కూడా ఉత్తరం రాసిండు. ఒక దిక్కు 28 కిలోమీటర్లు ఉంది, ఇంకో దిక్కు 45 కిలోమీటర్లు ఉంది. ఇదేం పద్ధతి, శాస్త్రీయంగా లేదు, దీన్ని చక్కగా చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిండు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలా? మరి వాళ్ళన్నా ఒకటి తీసుకోవాలి కదా నిర్ణయం. ఇది మేము ఒప్పుకోము, ఈ అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు, గతంలో ఏదైతున్నదో దాని ప్రకారం అన్న పోండి, లేదా శాస్త్రీయంగా చేయండి, మొత్తం ఓ పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి. నేను మొన్న దామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళకు, ఇది కాంగ్రెస్కి, రాములు గారు, ఇది కాంగ్రెస్కి ఇదేం కొత్త కాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరలు తిప్పారు ఆ రోడ్ను. ఎక్కడ వాళ్ళ భూములు వస్తే పక్కకు తిప్పుతారు, ఎక్కడ అవతలలో వేరే భూములు ఉంటే అండ్లకి వెళ్ళి పోతారు. అట్లా వీళ్ళకి కొత్త ఏం కాదు ఇది. మీరు యాద పెట్టుకోండి, ఒక 2-3 పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాద పెట్టుకొని రాసుకోండి. భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టిరిల్లా. కాంగ్రెస్ గతంలో ORR చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది, ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి. మీకు ఆ కేసు కూడా మా లాయర్లకు చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు. TG వెంకటేష్ గారికి ఇచ్చిండ్రమ్మా. ORRలో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు. మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు. ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు. అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు, లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడచ్చు, మీరు మాట నిలబెట్టుకోండి అన్న కొట్లాడచ్చు. ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం. మీరు చెదిరిపోతే చిత్తరబిత్తరైతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. నేను ఇక్కడ నిల్చొని ఎన్ని డైలాగులు కొట్టినా, ఇంకోళ్ళు బయట పోయినాక ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఐకమత్యంగా లేకపోతే, ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు. కేసీఆర్కు ఎన్నేళ్ళు పట్టింది తెలంగాణ తెచ్చేందుకు? 14 ఏళ్ళు పట్టింది. ఏమిటికి, ఎందుకైందా సమస్య? మనలో ఐకమత్యం లేకనే. అదే మనం 2009లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో, అదే కనుక మనం 5-6 ఏళ్ళ ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో 2006-04లోనే వచ్చేస్తుండే. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు మొదటిది జరగాల్సింది, ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి. ఉద్యమంలో తెలంగాణలో ఏం చేసినాం మనం? JACలను పెట్టినాం, జాయింట్ యాక్షన్ కమిటీ. అలా పార్టీ లేదు, ఏం లేదు, అందరం ఒక తాటి మీదకి రావాలి. మీ దగ్గర CPI వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ CPM ఉండొచ్చు, BJP ఉండొచ్చు, TRS ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ ఉండొచ్చు. అందరిని ఒక తాటి మీద తీసుకురండి. ఇట్లున్నది పరిస్థితి, మా అందరికి అన్యాయం అవుతుంది, మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం. అయితే ఒక మంచి మాట అన్నారు మీరు, ఏమన్నారు? మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మాకు తెలుసు కొన్ని జరగాలే, కానీ పురాగా ఉన్నదంతా ఎత్తుకపోతా అంటే ఎట్లా? మాకైతే న్యాయమైన పరిహారం అనియండి, శాస్త్రీయంగానైనా చేయండి, లేదా భూమికి బదులు భూమి అనియండి. ఇది తప్పు కాదు. కాబట్టి మీరు డిమాండ్లు కూడా ఎట్లా పెట్టాలంటే, అరే వీళ్ళేదో మొత్తం RRR ఆపుతాండ్రు, అభివృద్ధి నిరోధకులు అని కొంతమంది మాట్లాడు మొదలు పెడతారు. మమ్మల్ని కూడా తిడతారు. మీరున్నప్పుడు చేయలేదా, మల్లన్న సాగర్ కట్టలేదా, ఆందోళన కాలేదా, కొండపోచమ్మ సాగర్ కట్టలేదు? అవును అయినాయి. కానీ కేసీఆర్ ఏం చేసిండు? పిలుచుకొని మాట్లాడిండు. ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలనో ఇప్పించి, అవసరమైతే ప్లాట్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, పరిహారం ఇచ్చి, వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి, కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని ఒప్పించుకున్నాం, ఆఖరికి చేసుకున్నాం. మరి వీళ్ళేం చేయాలి? ముఖం చాటేస్తే అయిపోతుందా? అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు 3. 1, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. 2, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు, ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, SRO రేట్ ఒకటి ఉంది, మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ కాడ 1,20,00,000 ఇస్తున్నారని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్. ఎకరానికి ఎయిర్పోర్ట్ 1,20,00,000 ఇస్తారు. మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న. అది వాస్తవమో కాదో నాకు తెలియదు, చూడండి. వాస్తవం అయితే సంతోషమే రాములన్న. అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి. అదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటూరు కాబట్టి, ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే, ఇగో మన తెలంగాణ భవన్ గారు దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్, మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా, ఇబ్బంది లేకుండా
వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. ఇక మీ వాళ్ళే ఉన్నారు, ఇదంతా నాయకులు కూడా మీ వాళ్ళే ఉన్నారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని సంప్రదించవచ్చు. సంప్రదించి తీసుకొని మన న్యాయవాదుల టైం తీసుకొని వచ్చి 5 మందా 10 మందా కూర్చొని ఆ రకం కూడా సలహా తీసుకోవచ్చు. మీ పోరాటానికి రాజ్యసభలో, శాసనసభలో, బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది. శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మీతో కలిసి ఉంటుంది. నల్లగొండ జిల్లా నాయకత్వం మొత్తం వాడు చిరుమర్తి గారు ఉన్నారు, ఇక్కడ బడుగుల గారు ఉన్నారు, కూసుకుంట్ల గారు, కర్ణ ప్రభాకర్ గారు, పల్లె రవి గారు, మా జగదీష్ అన్న ఎట్లాగున్నాడు, అందరం కూడా మీతో ఉంటాము. మీరు ఎక్కడ పిలిచినా వస్తాం, మీతో పాటు గొంతు కలుపుతాం. న్యాయం జరిగేదాకా మీతో నడిచే బాధ్యత మాది. కానీ దయచేసి మీకు మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, వీళ్ళు మాత్రం అంత నమ్మదగ్గ వ్యక్తులు అయితే కాదు. వీళ్ళు ఈ కాంగ్రెస్ వీళ్ళతో కొట్లాడాలంటే మరి చాలా మజబూత్గా కొట్లాడాలి, తాకత్వర కొట్లాడాలి. ఆషామాషిగా మళ్ళీ చిత్రబిత్తర అయితే మాత్రం కష్టమవుతుంది. మీరు ఐకమత్యంగా ఉంటేనే మేము మీతో కొట్లాడగలుగుతాం. మీ ఐకమత్యం దెబ్బతీస్తేందుకు పిలుస్తారు వాళ్ళు. 5 మందిని అటు గుంచుతారు, 10 మందిని ఇటు గుంచుతారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మీరు బాధపడి, అన్న నువ్వు చెప్పినావు మేము ఇన్లే, మేము ఇదివరకు కూడా చెప్పినాం, కేసీఆర్ ఇదివరకు కూడా 2023 ముందు కూడా మీకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు నల్గొండలోకి. మోసపోతే గోసపడతాం చెప్పిండు, మీరు ఇన్లే. మోసపోయినాం, గోసపడుతున్నారు. మరి ఇప్పుడన్నా కనీసం చేతులు కాళ్ళకి ఆకులన్నా పట్టుకోవాలిగా. ఇప్పుడన్నా కనీసం ఐకమత్యంగా ఉండండి. ఇప్పుడన్నా కనీసం ఒక తాటి మీదకి రండి, వచ్చి గట్టిగా నిలబడండి. మీతో పాటు భుజం భుజం కలిసి నడిచే బాధ్యత మాది. తప్పకుండా ఇటు న్యాయపరంగా మీకు అండగుంటాం, రాజకీయ వేదికల మీద మీకు అండగుంటాం, చట్టసభల్లో మీకోసం గొంతు విప్పుతాం. మీతో పాటు బహిరంగంగా కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. తప్పకుండా మీతో పాటు కలిసి నడుస్తామని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఆశ కోల్పోకండి. కొంతమంది చనిపోయినారని చెప్పినారు, అది కరెక్ట్ కాదు. చనిపోవడము లేదా హైబత్ తినడము, ఆగం కావడం, ఎప్పుడో చెప్పినాడు మహాకవి శ్రీశ్రీ, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని. కాబట్టి భయపడితే, బీరిపోతే, హైబత్ తింటే తెలంగాణ రాపోతుండే. మీరు కూడా దయచేసి న్యాయం జరగాలి అంటే న్యాయం జరిగే వరకు చివరి నిమిషం దాకా, చివరి అంకం దాకా కూడా ధైర్యంగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ నిలబడాలి తప్ప పొరపాటున బేజారై భార్య పిల్లలు నాగం చేయకూరి. దయచేసి కలిసికట్టుగా నడవాలని చెప్పి మళ్ళొక్కసారి కోరుతూ, మీకు నాయకత్వం మొత్తం అండగుంటుంది. నాకు ఒక హైదరాబాద్